నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ ప్రజలు వాయు కాలుష్యాన్ని నివారించాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆదివారం బాచుపల్లిలో ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కాలుష్యం కారణంగా బాచుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టతరంగా మారుతుందన్నారు. విషవాయువుల విడుదలతో రాత్రిపూట బయటకు వస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని పేర్కొన్నారు. బాచుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఐడియో బొల్లారం, కాజీపల్లి, బొంతపల్లి, జిన్నారం తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా రాత్రి పొద్దుపోయిన తర్వాత తెల్లవారుజామున హానికారకమైన విషవాయువులను గాల్లోకి విడుదల చేస్తుండటంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ర్యాలీలో బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విషవాయువుల్ని ప్రజలకి వదలటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యానికి కారకులవుతున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీలన్నీ కట్టడి చేయాలి. ఆ కట్టడి చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి మీద ఉన్నది. వారి యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి వీళ్ళని అరికట్టాలి. అరికట్టని పక్షంలో వాళ్ళని ఇక్కడి నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. లేదంటే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి లీగల్ గాను, మీడియా పరంగాను, అలానే అన్ని రకాలుగా నిరసన ఉద్యమాల ద్వారా దీన్ని పరిష్కరించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం.